పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న నిమిత్తం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన సహకారంగా కూర్చుందాం. ఖచ్చితంగా ఈరోజు పగటి వేళ దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం దాని మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు. అక్కడ చదివిన వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం, ఒక తల్లి లేకపోతే ఒక కుటుంబం తన పిల్లల పట్ల చేస్తున్న క్షేమం గురించి, సంరక్షణ గురించి చెప్పబడే ఒక మాట మనకు అక్కడ కనిపించుతున్నది. పోయిన రోజు మనం వాక్య భాగంలో చూసాం, రూతుకి నయోమికి కలిగిన ఆర్థిక విధానముగా కలిగిన విడుదల గురించి మనం చూసుకున్నాం. ఈరోజు కుటుంబ పరంగా వారికి జరిగిన విడుదల గురించి చెప్పబడేటట్టుగా మనకు అక్కడ కనిపించుతున్నది. అందుకే రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి కిందకి చదువుతున్నప్పుడు చూడగలిగేది, ఒక తల్లి లేకపోతే నయోమి తన కూతురు పట్ల చేస్తున్న క్షేమాన్ని, సంరక్షణ గురించి అక్కడ వర్ణించబడేటట్టుగా రాయబడి ఉన్నది. అందుకే ఒక విషయం తెలుసుకు తీరాలి, దేవుని యొక్క బిడ్డలు వారి పిల్లలకు ఎల్లప్పుడూ కూడా సంరక్షణ కల్పించేటట్టుగా, విడుదల కల్పించే ప్రణాళికలను ఏం చేయాలి, నిర్ణయించుకు తీరాలి. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగములో నయోమి, రూతు ఇద్దరు కూడా విధవరాలే, వారికి ఇంకా భవిష్యత్తు అంటూ ఇంకేమీ లేదు. అయినా కూడా నయోమి తన కూతురు పట్ల లేకపోతే తన కోడల పట్ల, ఆ కోడలకి ఒక మంచి కుటుంబం ఇచ్చి తీరడానికి ప్రయాసపడే ప్రయత్నం గురించి అక్కడ చెప్పబడేటట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం ఆలోచించి తీరాలి, నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చినప్పుడు అది సంరక్షణ కలిగేటట్టుగా, దేవుని వాక్యం ద్వారా విడుదల దొరికేటట్టుగా, దేవునితో మంచి అనుబంధాన్ని కల్పించేటట్టుగా, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తేటట్టుగా ఉండి తీరాలి అన్న విషయం తెలుసుకు తీరాలి. అందుకే 3వ అధ్యాయములో ఒక తల్లి, నయోమి అని చెప్పుతున్న తల్లి తన కూతురు పట్ల ఒక కొత్త జీవితాన్ని, ఒక విడుదలను అప్పగించడానికి ప్రయత్నం చేసేది అక్కడ చూసి తీరొచ్చు. అందుకే నయోమి రూతుతో చెప్పుతున్న ఒక మాట, నా కుమార్తె, నేను నీ సంరక్షణ నిమిత్తం ఒక ఇల్లుని నేనేం చేస్తున్నాను, తయారుపరిచి తీరుచున్నాను. ఈరోజు పగటి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ పిల్లలకు ఒక మంచి ఇల్లును ప్రసాదించు. ఇల్లు సరిగ్గా ఉండి తీరితేనే నీ పిల్లలకు సంరక్షణ వచ్చి తీరేది. చాలా మంది ప్రజలు పిల్లలకు ఒక మంచి ఇల్లు ఇవ్వలేకపోతున్నారు. ఇల్లు అని చెప్పితే దానికి అర్థం ఏంటిది? ఇల్లు అని చెప్తే 4 గోడలు ఉండి, ఇటుకుండి, కిటికీ తలుపులు ఉండేది కాదు. బైబిల్ చెప్పుచున్న ఇల్లు అని చెప్పేది ఆ ఇంటి లోపల నీకు సమాధానం, నెమ్మది, సహాయం, సదుపాయం, సంరక్షణ, క్షేమం, సహవాసం ఇవన్నీ కూడా అనుభవించేది ఇల్లు అయి ఉండి తీరాలి. అందుకే ఎక్కడ ఒక తల్లి కూతురికి చెప్తున్న ఒక మాట, ఇంతకాలం నీకు ఇచ్చిన ఇల్లు ఏమై తీరేది? భర్త లేని ఒక ఇల్లుగా ఉండి తీరేది, శాపం తెచ్చుకున్న ఒక ఇల్లుగా ఉండి తీరేది, విడుదల లేని ఒక ఇల్లుగా ఉండి తీరేది, సంరక్షణ లేని ఒక ఇల్లుగా తీరేది, అంతా కోల్పోయిన ఒక ఇల్లు అయింది తీరేది. కానీ ఒక విషయం నేను చెప్పి తీరుతాను, ఇక్కడి నుంచి నేను నీ కొరకు ఆలోచించేటప్పుడు ఒక మంచి ఇల్లును నేను అప్పగించి తీరుతానని నయోమి రూతుతో చెబుతున్న మాటలుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అలాగైతే ఈరోజు పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా నీ పిల్లలకు అప్పగించిన ఇల్లు ఆత్మీయతలో సిద్ధపాటు కలిగే ఒక ఇల్లు అయి ఉండి తీరాలి. దేవుని యొక్క పరిమితిలో జీవించే ఒక ఇల్లు అయి ఉండి తీరాలి. దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే ఒక ఇల్లు అయి ఉండి తీరాలి. దేవుని దగ్గర నుంచి పొందుకున్న దీవెన పొందుకున్న ఒక ఇల్లు అయి ఉండి తీరాలి. దేవునితో మంచి అనుబంధం కలిగిన ఒక ఇల్లు అయి ఉండి తీరాలి. దేవుని యొక్క ప్రజలతో మంచి సహవాసం కలిగిన ఇల్లు అయి ఉండి తీరాలి. దేవునితో ఆరాధన చేయగలిగే ఒక స్థాయి ఉన్న ఒక ఇల్లు అయి ఉండి తీరాలి. ఈ రోజు నీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి
ఒకసారి పరిశోధించుకు తీరు. అనేక కుటుంబంలో ఇల్లు చక్కబెట్టుకోకుండా, ఇల్లుని సరిగ్గా పరచుకోకుండా పిల్లలు ఏమై తీరేది? త్రోవ తప్పిపోయేది. పిల్లలకు సంరక్షణ లేని ప్రణాళిక అయి తీరుచున్నది. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో నయోమికి గతించిన కాలంలో జరిగిన పొరపాటును సరిదిద్దడానికి ఆమె ఏం చేసుకుంది? జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది. గతించిన కాలంలో నేను జీవితంలో జరిగిన దానిని ఏం చేయాలి? సరిపరచడానికి, బాగుపరచడానికి కేవలం దేవుని బిడ్డలకే మనసు కలిగేది. అందుకే దాని 3వ అధ్యాయములో చూసినప్పుడు తన కూతురుతో చెప్తున్న మాట, గతించిన కాలంలో నీకు ఇచ్చిన కుటుంబముగా కాదు, గతించిన కాలంలో నీకు ఇచ్చిన భర్తగా కాదు, గతించిన కాలంలో నీకు ఇచ్చిన విధానం కాదు, ఒక రూపాంతరం కలిగే విధానం, ఒక మార్పు చెందే విధానం, వాక్య పరిమితిలో ఉన్న విధానం నేను ఇచ్చి తీరుతానని ఒక తల్లిగా నయోమి ఏం చేస్తుంది? కూతురికి మాట ఇచ్చి తీరుతున్నది. ఈరోజు పగటి వేళ నీ పిల్లలకి ఎంతమంది మీ పిల్లలకు మాటిచ్చి చెప్పుకోగలుగుతారు? నేను నీకు ఇచ్చే ఇల్లు దేవునికి ఆరాధన చేసే ఇల్లు, నేను నీకు ఇచ్చే ఇల్లు దేవుని యొక్క ఆహారాన్ని పంచిపెట్టుకోగలిగిన ఇల్లు, నేను నీకు ఇచ్చే ఇల్లు దేవునికి మహిమపరిచే ఇల్లు, నేను నీకు ఇచ్చే ఇల్లు ఆత్మిక సంరక్షణలో ఉన్న ఇల్లు. అలాగైతే నయోమి చెప్పినట్ల ఈరోజు పగటి వేళ ఎంతమంది చెప్పుకొని నీ పిల్లలకు దేవుడు అప్పగించిన ప్రణాళిక ప్రకారంగా, వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఒక కుటుంబాన్ని అప్పగించగలుగుతావా? కానీ గతించిన కాలములో ఏం చేయలేకపోయింది? ఒక మంచి కుటుంబాన్ని ఏం చేయలేకపోయింది? నయోమి ఇవ్వలేకపోయింది. పిల్లలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశంలోకి వెళ్ళారు. అక్కడ ఒక మంచి కుటుంబాన్ని చేస్తారేమో అనుకున్నారు, మంచి సహవాసం ఎత్తారేమో అనుక, కానీ ఏమి ఇవ్వలే. అక్కడంతా ఏమైపోయింది? నష్టం, నాశనం, ఏమి లేని స్థాయి. కానీ ఇప్పుడు ఆమె తిరిగి దేవుని వశంలోకి వచ్చినప్పుడు తన తలంపు మారి తీరింది. అలాగే తెలుగు పగటి వేళ చెప్పక తప్పదు. మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆత్మాభిషేకం పొంది జీవించుచున్న నీవు నీ పిల్లలకు నీ గురించి ఒక మంచి ఇల్లును కట్టి తీరాలి. అది వాక్య పరిమితిలో ఉండి తీరగలగాలి. అది పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చి తీరాలి. అది పిల్లలకు సంరక్షణ ఇచ్చి తీరాలి. అది పిల్లల యొక్క జీవితంలో నాశ నష్టాలు తెప్పించుకోకూడదు. అందుకే దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పిల్లలకు ఏం చేయాలి? మంచి ఇల్లు, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఏం చేయాలి? దేవునితో అనుబంధం కలిపేటట్టుగా ఉండి తీరాలి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఏం చేయలేకపోతున్నారు? ఇంటి దగ్గర వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చుకోలేకపోతున్నారు. సంఘం అని చెప్పితే ఒక కుటుంబం అయి తీరేది, ఒక ఇల్లు అయి తీరేది. సంఘం ఒక ఇల్లు, ఆ ఇంట్లో సదస్సులు ఉన్నారు. కానీ ఈ కాలంలో ఉన్న సంఘాలు పరిశోధించారు, కొందరు సంతకు వచ్చినట్టుగా ఎక్కడికి వస్తున్నారు? వచ్చిపోయే వాళ్ళే వస్తారు, 10 నిమిషాలు చప్పట్లు కొడతారు, 10 హల్లెలూయాలు చెప్తారు, 4 సార్లు దూకేస్తారు. నాయన నీకు ఆ కుటుంబము, ఆ సంఘములో నీకేమి లేదు, ఒక ఇల్లుకున్న వాతావరణం అనిపించట్లేదు. ఈరోజు పగటి వేళ చెప్పక తప్పదు. సంఘం నీకు ఒక వాతావరణాన్ని, ఒక కుటుంబం కలిగే వాతావరణం అని ఇవ్వకపోతే, ఇల్లు కలిగే ఒక వాతావరణం ఇవ్వకపోతే, దయచేసి ఆ సంఘంలో నీకు ఆత్మిక ఉన్నతి దొరకట్లేదన్న అర్థం. చాలా మంది సంఘం ఒక ఇల్లుగా ఏం చేయలేకపోతున్నారు, భావించలేకపోతున్నారు. అందుకే బెతేలు దేవుని యొక్క ఇల్లు, బెతలెహేం దేవుని యొక్క ఇల్లు గల రొట్టి కలిగిన ఇల్లు. అలాంటిది సంఘం కూడా ఏమై ఉండి తీరాలి? ఈ ఇల్లు అయి ఉండి తీరాలి. ఈ కాలం అందరికీ పిచ్చి నెత్తికెక్కింది. సంఘం ఒక దేవాలయం అనుకుంటున్నారు. సంఘం అదొక పిచ్చి. దేవాలయం అయిపోతే దానిని దేవాలయం పరచడానికి ఎన్నైనా ఖర్చు పెడతావు నాయన. ఏదో ఖర్చులు చేసుకొని ఇల్లుని సంఘాన్ని దేవాలయంగా మార్చడం కాదు, సంఘాన్ని ఒక ఇల్లుగా మార్చు. సంఘం ఒక ఇల్లుగా ఉంటే ఆ ఇంట్లో సదస్సులు ఉండి తీరుతారు. ఆ ఇంట్లో సదస్సులు ఉండి తీరితే సదస్సులు ఏం చేస్తారు? వారికి వస్తువులు ఏం అక్కర్లే, వారికి ఏం కావాలి? ఒక కుటుంబము ఐక్యత చెంది ఇచ్చుకోగలిగిన పంచిపెట్టిన విధానం ఉండి తీరాలి. అందుకే పగటి వేళ నీవు వెళ్తున్న సంఘం, నీవు వెళ్తున్న సంఘం నీకు ఒక దేవాలయంగా మారిందా, ఒక ఇల్లుగా మారిందా? ఒకసారి పరిశోధించుకోండి. అందుకే ఇది ఒక ఇల్లు, సంఘం ఒక ఇల్లు, దేవాలయం కాదు. సంఘం ఒక ఇల్లు. ఆ ఇంటికి ఏముంది? ఆమె ఇంటికి విలువైన వస్తువులు, అక్కడున్న వస్తువులు కాదు, అందులోపల ఉన్న మనుషులే విలువైన వాళ్ళు.
అందుకే ఈ పగటి వేళ యేసయ్య స్థాపించిన సంఘం ఒక ఇల్లు తీరాల్సింది. అందుకే ఇక్కడ యేసయ్య చెప్పిన మాట, నేను నీ కొరకు ఏం చేయడానికి వెళ్తున్నాను, ఒక ఇల్లు కట్టడానికి వెళ్ళి తీరుతున్నాను. పరలోకంలో మన కొరకు ఒక ఇల్లు కట్టబడుతున్నప్పుడు భూమిలో కూడా సంఘం అని చెప్పుచున్న ఒక ఇల్లు ఏమై తీరుతున్నది, కట్టించుకొని రాబడుతూ తీరుతున్నది. ఈ రెండు ఇల్లులు కూడా కలిసి వచ్చే ఒక సన్నివేశమే ఏమై తీరేది, యేసయ్య రాకడ సమయంలో ఎత్తబడిన స్థాయి. ఎలాగైతే ఈ భూమిలో ఉన్న ఇల్లు పరలోకంలో ఇల్లు ఒకేసారి ఏమై తీరేది, కలిసి తీరేది. ఇల్లు దేవాలయంగా మార్చడానికి దేవుడు కోరట్లేదు, ఇల్లు ఏమై సంఘం ఇల్లుగా మారి తీరాలి. నీ కుటుంబం కూడా ఒక ఇల్లుగా మారాలి. ఇల్లుంటే దానికి గదులు ఉంటాయి, దానికి ఏముంటది, 4 గోడలు ఉంటాయి. దానిని ఏం చేయాలి, రోజు క్రమపరచాలి, రోజు బాగుపరచాలి, తుడవాలి, అన్ని పరిస్థితిని ఏం చేయాలి, చూచుకు తీరాలి. అలాగైతేనే అది ఇల్లుగా ఏం చేసేది, మారి తీరేది. దేవాలయానికి కూడా అదే ఉన్నది. దేవాలయాన్ని కూడా ఏం చేయాలి, శుద్ధిపరిచి తీరాలి. దేవాలయానికి కూడా గోడలు ఉన్నాయి, దేవాలయానికి కూడా ఏముంది, అన్ని విషయాలు ఉన్నాయి. దానిని అన్ని కూడా ఏం చేయాలి, సరిపరచుకు తీరాలి. అలాగైతే పగటి వేళ తప్పక తప్పదు. గతించిన కాలములో నీకు దేవాలయముగా మారిన సంఘం ఏమైతే ఇల్లుగా మార్చేసుకో. అందుకే ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏముంది, ఆరాధన ఉంది, స్తోత్రం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యోపదేశం ఉంది, ఐక్యత ఉంది, భోజనం ఉంది. ఉన్నారో లేదో? కొందరు ఇంట్లో ఉన్నారు కానీ ఇల్లుగా వారికి. అందుకే ఒకరికి కౌగలించడానికి మరి ఒంటిలో ఏంటున్నదో తెలియదు. ఒకరొకరికి ప్రైజ్ లోడ్ చెప్పడానికి ఏం రావట్లేదు, మనసు రావట్లేదు. దాని అర్థం ఏదో ఉంది, ఈ మనిషిని ప్రైజ్ లోడ్ తిన్నాయని మా ఇంట్లో సభ్యుడు కావు. ఇంట్లో సభ్యుడైతే ఇంట్లోకి ఆహ్వానించిన వారికి ఏం చేస్తావు, వందనం పలికి ఆహ్వానించి తీరుతావు. ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు వందనం పలికి తీరుతావు. ఇంట్లో ఉన్నప్పుడు దేవునికి మహిమపరిచి తీరుతావు. కొన్ని ఇల్లులు చూస్తే చొప్పుడు లేని ఇల్లు, కొన్ని ఇల్లులు చూస్తే ప్రార్థన లేని ఇల్లు, కొన్ని ఇల్లులు చేస్తే ఆత్మశక్తి దిగని ఇల్లు, కొన్ని ఇల్లులు చేస్తే రక్షణ విడుదల పొందని ఇల్లు, కొన్ని ఇల్లులు చూస్తే ఏం లేదు, వాక్యం లేని ఇల్లు. కొన్ని ఇల్లులను మనం పరిశోధిస్తే ఆ ఇంటికి ఏం లేదు, ఆత్మీక సంరక్షణ లేదు. ఈరోజు పగటి వేళ నేను చెప్పే ఒక మాట, నీ సంఘం నీకు ఇల్లు అయి తీరుతుంది. ఆ ఇంట్లో నుంచి నీకు ఆహారం దొరికి తీరుతుంది. ఆ ఇంట్లో నుంచి ప్రార్థన చేయడానికి అనుబంధాలు దొరికి తీరుతుంది. ఆ ఇంట్లో కలిసి ఆహారం తినడానికి అవకాశం దొరికి తీరుతుంది. ఆ ఇంట్లో కలిసి సహవాసం చేయడానికి అవకాశం దొరికి తీరుతుంది. అలాగైతే సంఘాన్ని ఒక ఇల్లుగా ఏం చేసుకో, మార్చుకో. సంఘాన్ని దేవాలయంగా మార్చుకోవడానికి ఉన్న ప్రయత్నం కదా, సంఘాన్ని ఇల్లుగా మార్చుకో. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, నయోమి రూతుకి ఏం చేస్తున్నది, ఒక ఇల్లుని అప్పగించి తీరుతున్నది. ఆ ఇల్లు ఎటువంటిది, సంరక్షణ కలిగేటట్టి, లేకపోతే ఆత్మిక క్షేమాన్ని ఇచ్చేటట్టి, లేకపోతే విడుదలని ఇప్పించడం. అందుకే అక్కడ చెప్పుతున్న ఒక మాట ఒకసారి చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారి, హలో, ఇల్లు నీకేం చేసి తీరాలి, మేలు కల్పించి తీరాలి. కొందరికి ఇల్లు ఏం చేసి పెడుతున్నది, మేలు కాదు తీసుకొచ్చి తీరేది. ఈ పగటి వేళ నీ ఇల్లు నీకు మేలిచ్చి తీరాలి. నీ సంఘం నీకేం చేసేయాలి, మేలిచ్చేటట్టుగా ఉండి తీరాలి. దాని గురించి తపన కలిగే తల్లిదండ్రులు లెగాలి. దాని గురించి దాహం కలిగే, ఆశ కలిగే దేవుని యొక్క ప్రజలు ఏం చేయాలి, లెగిచి తీరాలి. అందుకే అక్కడ చెప్పబడిన మొదటి మాట, ఒక నా కుమార్తె మేలు కలుగునట్లు నీ కొరకు. ప్రైజ్ లార్డ్, అక్కడే చెప్పాలి. ఇంతకాలం రూతుకి ఏం దొరకలేదు, విశ్రాంతి దొరకలేదు, ఏ రీతి కలిగిన సమాధానం దొరకలేదు, ఏ రీతి కలిగిన నెమ్మది దొరకలేదు. కానీ ఎప్పుడు ఆమె తన తల్లితో కలిసి బెత్లెహేములోకి తిరిగి వచ్చిందో తన జీవితం మారి తీరింది. ఆమెకి ఏమి దొరకడం ప్రారంభించి తీరింది, విశ్రాంతి దొరకడం ప్రారంభించి తీరింది. అలాగైతే పగటి వేళ చెప్పక తప్పదు. నువ్వు యేసయ్యను కలవడం, నీవు యేసయ్యను తెలుసుకోవడం, నీవు యేసయ్యతో అనుబంధం కల్పించుకోవడం నీకు ఒక విశ్రాంతి కలిగే విధానం. అందుకే కదా బైబిల్ చెప్పుచున్న ఒక మాట, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎదుటకు రండి, నేను మీకేం చేస్తాను, విశ్రాంతి ఇచ్చి తీరుతాను. యేసయ్య దగ్గరికి వచ్చిందే నీకు విశ్రాంతి నిమిత్తమే. అది నీకు ఇచ్చేవి ఆ విశ్రాంతి దేవుని మూలంగా దొరికిన విశ్రాంతి. ఆ విశ్రాంతి నీకేం చేస్తుంది, ఏదైనా మొయ్యడానుకున్న శక్తినిచ్చి తీరుకోగలుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నెమ్మది ఓర్పుతో ఉండడానుకున్న పరిస్థితి దొరికి తీరుతుంది. కానీ నయోమి రూతుకి గతించిన కాలంలో ఇచ్చినది
ఏమి విశ్రాంతి లేని ఒక జీవితం, తొందరపాటు కలిగిన ఒక జీవితం, వేదన కలిగిన ఒక జీవితం. కానీ బెత్లెహేములోకి తిరిగి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ప్రజల దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ప్రజలతో ఆత్మీయ అనుబంధం వచ్చిన తర్వాత, మారు మనసు కలిగే ప్రణాళికలు వచ్చిన తర్వాత, కొడుతురికి మాట ఇచ్చేస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకేం చేస్తాను? విశ్రాంతిని ఇచ్చి తీరుతాను. అందుకే మొదటి చెప్పిన మాట నేను మొదటి మేలు కల్పించి తీరుతాను. రెండోది విశ్రాంతి. ఇంతకు ముందు మేలు అనిపించలే, కానీ ఇప్పుడు ఆమెకి మేలు దొరికేటట్టుగా ఏం చేసింది? ప్రయత్నం చేసి తీరింది. అలాగైతే పగటి వేళ నిన్ను కడిగేది, నీ కుటుంబానికి నీవేమిచ్చి తీరుతున్నావు, నీ పిల్లలకి నీవేచి తీరుతున్నావు, నీ సంఘానికి నీ మూలంగా ఏమి దొరికి తీరుతున్నదో ఈ రాత్రి ఈ పగటి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. కొందరు వారి పిల్లలకు విశ్రాంతి ఇవ్వడానికి మనస్తత్వం లేదు, కొందరు సంఘానికి విశ్రాంతి ఇవ్వడానికి మనస్తత్వం లేదు, కొందరు ప్రజలకు విశ్రాంతిని ఇవ్వడానికి ఉన్న మనస్థితిలో లేదు. ఈ రోజు పగటి వేళ తెలుసుకు తీరాలి. నువ్వు విశ్రాంతి ఇవ్వలేకపోతే నీవు ఆత్మీకతలో నుంచి పట్టిపోయావు. తిరిగి లెగిచి యేసయ్య చెప్పిన ప్రణాళిక ప్రకారంగా లోకానికి తెలియవచ్చు. విశ్రాంతి ఇవ్వడానికి యేసయ్య ఉన్నాడు. విశ్రాంతి గురించి పలికి తీరడానికి నేను పరిచారికుడిగా ఉండి తీరాను. నేను దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాను, దేవుని యొక్క విశ్వాసిగా ఉన్నాను. లోకానికి విశ్రాంతి చూపించి తీరడానికి. లోకానికి విశ్రాంతిని చూపించు. నీ ఇంట్లో ఉన్న సభ్యులకు ఏం చెయ్యి? విశ్రాంతి. అందుకే కొందరికి ఏం లేదు, రెస్ట్ లేదు. పందిలాగా పని చేస్తారు, రూపాయి ఉండదు. పందిలాగా కానీ ఏం ఉండదు. ఎందుకు కష్టపడ్డాం? ఏం కావాలి? ప్రతి మనిషికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. శరీరంలో ఉన్న ఒక అవయవమే గుండె. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ గుండె ఏం చేస్తున్నది? నీ పేగుల లోపల ఉన్న జీవరంధ్రాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పుట్టిన దగ్గర నుంచి పని చూస్తూనే ఉన్నాయి. ఏ రోజు అది ఆగింది, ఏమైపోయింది? ముగిపోచేసి తీరింది. అందుకే అప్పుడప్పుడు శరీరానికి ఏం చేయి? విశ్రాంతిని ఇచ్చి తీరు. దేవుని యొక్క బిడ్డలు కూడా ఏం చేయాలి? శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. పనికి కూడా ఏం చేయాలి? 6 రోజులు పని చేయడానికి దేవుడు ఏం చేస్తున్నది? అవకాశం ఇచ్చి తీరుతుంది. ఈ 7వ రోజు ఏం చేయాలి? విశ్రాంతి. అది పాత నిబంధన వ్యవస్థ. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని రోజులు పనైనా చేసుకో, కానీ సంఘం విశ్రాంతి తీసుకున్న టైంలో నువ్వు ఎక్కడ ఉండాలి? దాని తర్వాత ఎక్కడికైనా వెళ్ళు. సంఘం దేవునికి ఆరాధన చేసిన సమయం, సంఘం కుటుంబంగా కలిసి వచ్చిన సమయం, సంఘం దేవునికి ఆరాధన చేసిన సమయంలో నీ విశ్రాంతిని నీవేం చెయ్యాలి? అన్ని దిగులను మానబెట్టేసి, అన్ని మనసులో ఉన్న తలంపులను విడిచిపెట్టేసి నీవు ఎక్కడికి వచ్చి తీరాలి? దేవుని సన్నిధికి వచ్చి నీ విశ్రాంతిని ఏం చేయాలి? ఆరాధనగా ప్రకటించి తీరాలి. నీ విశ్రాంతిని నీవేం చేయాలి? దేవుని యొక్క విడుదలగా భావించి అంగీకరించే ఒక మనస్తత్వం వండి తీరాలి. అందుకే నేను మొదటిగా చెప్పాను, దేవుని యొక్క సంఘం ఏమై తీరాలి? ఇల్లుగా మారి తీరాలి. ఆ ఇంటికి వచ్చినప్పుడు నీకేమొచ్చి తీరాలి? కొందరు ఇంటికి వెళ్ళి, నాకు ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టం పుట్టట్లేదట కొందరు చెప్పి. అందుకే ఇంటికి ఇల్లు అని పిలవడానికి కొందరికి ఏం లేదు. ఏమని పిలుస్తున్నారు మీరే మీ పిల్లలకి అడిగి చూడండి. కొన్ని భర్తలకి ఇంటికి రావడానికి ఏం లేదు. ఎందుకు? ఆ ఇంట్లో ఏం దొరకట్లేదు, ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఏమిచ్చి తీరట్లేదు, విశ్రాంతి ఇచ్చి తీరట్లేదు. ఈయన ప్రయాసపడి అన్ని పనులు చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు కసపసా చెవులు తినేస్తారు, నిద్రపోయేటప్పుడు చెవులు తినేస్తారు, తినేటప్పుడు చెవులు తినేస్తారు. ఒక సమాధానమో నెమ్మదో ఉండిదారు. అందుకే వీడేం ఎదుగుతాడో తెలుసా? నాకు సమాధానం దక్కేటట్టుగా సారాకి బానిసత్వం అయితే ఇరుతాడు, మందుకు బానిసత్వం అయితే ఇరుతాడు, వేరే అక్రమంగా ఉన్న విధానానికి ఏమైతే ఇరుతాడు, బానిసత్వం చూపించుకొని ఇల్లు ఆయన ఏమనుకుంటాడు? ఒక ఇల్లుగా భావించకుండా ఇల్లు కానివన్నీ ఇల్లుగా ఆయన ఏం చేస్తాడు? అంగీకరించి తీరుతాడు. అలాగైతే ఈరోజు పగటి వేళ చెప్పక తప్పదు. నీ కుటుంబం పాడవడానికి కారణం నీ ఇంటిలో నీవేమిచ్చి తీరట్లేదు, ఒక విశ్రాంతి నుంచి తీరట్లేదు. నీ ఇంట్లో ఉన్న సభ్యులకు ఏం దొరకట్లేదు? విశ్రాంతి దొరకట్లేదు. కొందరు సంఘం లోపల వాళ్ళు ఏం చేయట్లేదు, విశ్రాంతి. అందుకే సంఘం లోపల కొందరికి రావడానికి ఏం లేదు. వాళ్ళ సంఘం లోపల కొత్త వాళ్ళకి ఏం దొరకట్లేదు.
విశ్రాంతి దొరకట్లేదు. అందుకే వారు సంఘం విడిచిపెట్టి సంఘము కాని సంఘాల్లోకి విశ్రాంతి నిమిత్తం ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేసి తీరుతున్నారు. ఈరోజు పగటి వేళ నేను చెప్పొచ్చే ఒక మాట, నయోమి రూతుతో చెప్పుతున్న ఒక మాట, నేను నీకు ఇచ్చే ఇల్లు ఏమై తీరుతుంది? విశ్రాంతినిచ్చే ఒక ఇల్లుగా అయి తీరుతుంది. అక్కడ నీకు విశ్రాంతి దొరికి తీరుతుంది. గతించిన కాలంలో నీకు విశ్రాంతి లేదు. గతించిన కాలంలో నీకు ఒక మంచి కుటుంబం ఇవ్వలేకపోయాను. గతించిన కాలంలో నీకేం లేదు, క్షేమాన్ని ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు బెతలెహేముకు వచ్చాను నేను, మనసు మారాను నేను, దేవుని తెలుసుకున్నాను నేను, వాక్య పరిమితిలో వచ్చి తీరాను నేను. నేను నీకేం చేసి తీరుతా? విశ్రాంతి కలిగే ఒక ఇల్లునిచ్చి తీరుతా. అందుకే సంఘము లోపలికి వచ్చేటప్పుడు చింతలు యావతులతో రాకూడదు, పని దిగులతో ఏం చేయకూడదు. కొందరు సంఘం లోపలికి వచ్చేదే ఈ దిగులుతోనే. అందుకే దీనిని అనుభవించలేదు, దానిని అనుభవించలేదు. ఒక ఫోన్ వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది మనసు. కారణం ఏంటిది? ఈ ఫోన్ ఈ మనిషిని ఏం చేసేస్తాను. నేను చెప్పేది, ఈ సంఘంలో కూర్చున్నప్పుడే యాక్సిడెంట్లో ఏవో రావాలి, అప్పుడే ఈ ఆత్మికుడో కాదో అన్నది తెలిసిపోయి. కారణం ఏంటిది? మనసు లోపల ఏమై తీరింది, ఏదో ఒకటి చింతగా మారి తీరి ఈయనకేం కావట్లేదు, సమాధానం దొరికి తీరట్లేదు, దేవుని సన్నిధిలో విశ్రాంతిని అనుభవించలేక పద్ధతి అయి తీరేది. అందుకే చాలా మంది విశ్రాంతి లేకుండా దేవాలయంకి వచ్చి కూర్చున్నది మనం చూడొచ్చు. ఏకలకే విశ్రాంతి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తుంది, ఒక చోట్ల ఏం లేదు. కారణం ఏంటిది? దానికి అన్ని చోట్ల కూర్చోండి. అలా కాకూడదు. దేవుని యొక్క బిడ్డల ఒక మనస్తత్వం. నీకేమై తీరాలి? దేవాలయంలోకి వచ్చావా, నీ మనసు మొత్తం ఆరాధనలో కేంద్రీకరించుకుండాలి. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు, నీ మనసు మొత్తం ఎక్కడుండి తీరాలి? ప్రార్థనలో ఏకేపించుకో తీరాలి. నువ్వు వాక్యం చదువుతున్నావా, నీ మనసు మొత్తం వాక్యములో ఉండి తీరాలి. నువ్వు ఉపవాసం చేసి తీరుతున్నావా, నీ విషయం ఏంటిది? ఉపవాసంలో దేవునికి ఘనపరిచే ప్రణాళిక ఉండి తీరాలి. అలాగైతే నీకు ఆత్మీకతలో ఉన్నవన్నీ కూడా ఏం చెయ్యాలి? ఇల్లుగా విశ్రాంతిని ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి. అందుకే యేసయ్య ఇచ్చిన విశ్రాంతిని సంఘంలో మనం అనుభవించి తీరాలి, ఇంట్లో మనం అనుభవించి తీరాలి. ఏ ఇతర ప్రజలకు కూడా ఏం చేయాలి? విశ్రాంతిని అప్పగించి తీరాలి. అందుకే నయోమి చెప్పుతున్న మాట, నేను నీకేం చేస్తాను? విశ్రాంతిని ఇచ్చి తీరుతాను. అందుకే పగటి వేళ నీ పిల్లలకు విశ్రాంతిని, నీ కుటుంబానికి ఒక విశ్రాంతి, నీ సంఘానికి విశ్రాంతిని అప్పగించి తీరు. లేకపోతే వారు విశ్రాంతి దొరికే చోటికి ఏమై తీరుతారు? మనసు మార్చేస్తారు. అందుకే చాలా మందికి ఆరాధనలో దొరకని విశ్రాంతి ఇంకెక్కడో గడిపి దొరికి తీరడానికి మనసు ఏమైపోయి తీరుతున్నది. కారణం ఏంటిది? నువ్వు అవకాశం ఇచ్చావు, నువ్వేం చేసావు. అందుకే వాళ్ళకి అక్కడ ఏం దొరికి తీరుతున్నది? విశ్రాంతి దొరికి తీరుతున్నది. అక్కడ వారికి సమాధానం దొరికి తీరుతున్నది. అక్కడ వారి మనస్తత్వం ఏమై తీరుతున్నది? బాగుపడి తీరుతున్నది. అలాగైతే నయోమి చెప్పినట్ల ఎంతమంది చెప్పుకోగలుగుతారు? నేను నా కుటుంబానికి విశ్రాంతి ఇచ్చి తీరుతాను, నేను నా పిల్లలకి విశ్రాంతి ఇచ్చి తీరుతాను, నేను నా సంఘానికి, సంఘ బిడ్డలకి విశ్రాంతి ఇచ్చి తీరుతాను, నేను నా దేశానికి ఏం చేసి తీరుతాను? విశ్రాంతిని అప్పగించి ఒక ఇల్లుగా వారికి ఏం చేశాను? మార్చి తిరిగిచ్చి తీరుతాను. అందుకే ఇది విన్నటప్పుడు రూతుకి మరీ ఆనందం కలిగి తీరింది. దాని తర్వాత చెప్పిన మాట మీరు చూడండి, చూసారా? ఇప్పుడు ఆమెకి ఏం చేస్తున్నారు తెలుసా? జీవం కలిగే ఒక భర్తను ఏం చేస్తున్నారు? ఎంచుకొని అప్పగించడానికి ఏం చేస్తున్నారు? నయోమి మనస్తత్వం కలిగినట్టుగా అక్కడ కనిపించుచున్నది. మంచి ఇల్లు ఇస్తేనే, మంచి విశ్రాంతిని ఇవ్వగలిగితేనే, మంచి సంరక్షణ ఇవ్వగలిగితేనే పిల్లల కోసం ఏం చెయ్యి? సంబంధాలు ఎతుకు. ఇది ఇల్లు ఉండదు, ఏం ఉండదు, ఎతికేస్తారు సంబంధాలు పనికిరానివన్నీ. మొదలు ఏం చేస్తారు? ఆడికి ఇల్లు ఉందా, ఆడు ఆత్మిక సంరక్షణలో ఉన్నాడా, ఆడు ఒక మంచి విశ్రాంతిని ఇచ్చేదా పరిశోధించకుండా కొందరు ఏం చేసేస్తున్నారు? డబ్బుకు లొంగిపోయి, ఆస్తులకు లొంగిపోయి పిల్లలకి తాకట్టు పెట్టదు. నీకు విశ్రాంతి ఫుల్లుగా దొరికింది. జీవితాంతం పడుకొని కూడా నీకేముండి తీరదు, విశ్రాంతి దొరికి తీరదు. అందుకే నయోమి ఎంచుకున్న నిర్ణయం చూడండి, ముందు పాపకు ఒక మంచి ఇల్లుని చూపించి, మంచి సంరక్షణ కలిగిన చోటునిచ్చి తీరి, మంచిగా దేవుని యొక్క విశ్రాంతిని అప్పగించిన తర్వాత ఏం చేస్తున్నది? ఆమెకు ఒక మంచి పెళ్లి కుమారుని, లేకపోతే మంచి ఒక భర్తని ఏం చేస్తున్నారు? ఎంచుకు పెట్టి తీరుతున్నారు. ఆ ఊర్లో బోల్డ్ మంది మనుషులు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు గుర్తుకు రాలేదు. కానీ బోయజ్ మాత్రం నయోమికి ఏమై తీరింది?
గుర్తుకొచ్చి తీరింది. కారణం ఏంటిదంటే బోయాజు లోపల కొన్ని ఆత్మిక ప్రణాళికలు ఉన్నాయి. నీ పిల్లలకు భర్త ఎతుకుతున్నప్పుడు, నీ పిల్లలకు భార్యను ఎతుకుతున్నప్పుడు, నీ పిల్లలకు సంబంధం ఎతుకుతున్నప్పుడు ఎతుకు, ఆత్మిక పరిపక్వతలు ఉన్నవాడిని వెతుకు. ఈ పనికిరాని ఎతికి పనికిరాని కుటుంబాలకు నీ కుటుంబాన్ని చేసేసి నీ కుటుంబము నీ ఇల్లుని ఏం చెయ్యకూడదు, పాడు చేసి తీరకూడదు. అందుకే నయోమి గతించిన కాలములో ఆమె పిల్లలకి ఏం చేయలే, మంచి కుటుంబాన్ని ఇచ్చుకోలేకపోయింది, మంచి భర్తని ఇచ్చుకోలేకపోయింది. కానీ ఇప్పుడు తన నిర్ణయం మారి తీరింది. నేను నీకు ఒక ఆత్మికుడుగా ఉన్న ఒక భర్తని ఇచ్చి తీరుతా. ఆ భర్తకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన తన పని వాళ్ళగా చూడకుండా పనివాళ్ళను తన తోటి సహోదరిగా అంగీకరించే మనస్తత్వం ఉన్నవాడు. ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తెలియదు. మిగతా వాళ్ళందరినీ కూడా గౌరవించేటట్టుగా, మిగతా వాళ్ళందరినీ కూడా కుటుంబముగా భావించేటట్టుగా మనస్తత్వం కలిగిన వారిగా నీ పిల్లలను ఏం చేయి, సంబంధాన్ని తీది. అందుకే బోయజును ఎతకడానికి ప్రయత్నం చేసి తీరింది. కారణం ఏంటిది? బోయజులో ఆత్మిక స్థాయి ఆమెకి ఏం చేసింది, కనిపించి తీరింది. బోయజు యొక్క సాక్ష్యం ఆయనకి వినిపించి తీరింది. బోయజు ప్రజల పట్ల చేసిన మేలులు ఆయనకు కనిపించి తీరేది. బోయజుతో 10 నిమిషాల మనుషులు మాట్లాడి తీరితే ఆ దీవెనలు దిగి వచ్చేది ఆమె వినిపించింది, ఆమెకి వినబడి తీరింది. అందుకే ఆమె ఎంచుకు తీరింది. ఏదో ఒక విధానంగా నేనేం చేసి తీరుతాను, బోయజుగా నేను ఇచ్చి తీరుతాను. అసలు లెక్క ప్రకారంగా చూస్తే ఈ నయోమి, రూతు దీన దరిద్ర స్థాయిలో జీవించిన ఒక కుటుంబం. వారు కలలో కూడా ఊహించలేరు ఇంత పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకోవడానికున్న మనసు కూడా ఏమైతీరదు, కలలు కూడా కనలేరు. అయినా కూడా దేవుని యందు ఆసక్తి చెంది, దేవుని యందు మనసును కేంద్రీకరించుకొని, దేవుని యందు ఆలోచనలు సిద్ధపరచుకొని ఆశపడుతున్న ప్రణాళిక ప్రకారంగా ఒక ఆత్మీక ధనవంతుడిని ఎతకడానికి ఏమైతీరింది, మనసును సిద్ధపరిచి తీరింది. అలాగే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, డబ్బుని చూచి కాదు నీ పిల్లలను ఏం చేయాలి, సంబంధానికి ఏర్పరిచి తీరాలి. ఆ మనిషిలో ఆత్మీయత ఉందా? ఆ మనిషి నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చుకు తీరగలుగుతాడా? ఆ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన కుమారుడు నీకు ఆత్మిక సంరక్షణ ఇచ్చి తీరగలుగుతాడా? నీకు దేవునితో మంచి అనుబంధాన్ని ఇప్పించుకోగలుగుతాడా? ఒకసారి పరిశోధించుకోండి. తర్వాత డబ్బుల విషయం వచ్చేది. ముందు మొదటిగానే అందరూ డబ్బు విషయం మాట్లాడి బేరం ఏం చేసేస్తారు. అడిగండి, ఏం పర్లేదు. సంక్రాంతికి శివరాత్రికి నీ పేకకు వస్తాడు, ఇంటికి వచ్చి ఏం చేస్తాడు, శుభ్రంగా పేకకు వస్తాడు. ఇయ్యలేవు, ఉండలేవు. కారణం ఏమైతే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చి తీరావు, డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి తీరావు. అందుకే ఈరోజు పగటి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, డబ్బుకి కాదు ప్రాధాన్యత ఇచ్చి పిల్లలకు వివాహానికి కట్టబెట్టేది, వారికి ఆత్మీయతను ఇచ్చే విధానంగా. ఆ అబ్బాయి ఆ పాపకు ఒక మంచి ఇల్లుని ఇవ్వగలుగుతాడా? ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లుని అప్పగించుకోగలుగుతాడా? పరిశోధించి పిల్లలకి. కొందరికి పిల్లలకి ఇచ్చేస్తే వాడు ఆస్తితో సహా మొత్తం ఏం చేస్తాడు, పెళ్లి చేసిన రాత్రి రాయిని చేసుకుంటాడు. పెళ్లి అయిన రాత్రే. అందుకే పరిశోధించుకో. ఈ అబ్బాయికి నా కూతురుని ఇచ్చేస్తే, నాకు ఇల్లు లేని పరిస్థితి వస్తే, నాకు ఒక ఇల్లులా వాతావరణం ఇప్పించుకోగలిగే ఒక మగాడా ఎదగండి. లేని వాడిని, పనికిరాని తెచ్చుకోకండి. పనికిరాని ఏం చెయ్యి. అందుకే చాలా మంది ఏజీలకు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిలో నుంచి మారిపోవడానికి మనసు రావడానికి కూడా కారణం ఏంటిది? అందుకే చాలా మంది ముందే డిసైడ్ చేస్తారు. పెళ్లి చేసుకున్న రోజే అమ్మా నాన్న దగ్గర నుంచి నేమైపోయాను, అమ్మా నాన్న దూరం అయిపోతే ఇంక అయిపోయినట్లయితే నీకు ఇల్లు కాదు మరి అమ్మా నాన్నకు అప్పగించేది. అందుకే నయోమికి తెలుసు, ఒక ఇల్లు బోయాజు నుంచి దొరికి తీరొచ్చు. బోయాజుని ఆ కుటుంబానికి చేర్చుకు తీరితే మాకు ఒక ఇల్లు దొరికి తీరుతుంది, మాకు ఆత్మిక సహవాసం దొరికి తీరుతుంది, మా ఇంట్లో దేవునికి గణపరిచే శబ్దం వినిపించి తీరుతుంది. అందుకే నయోమి గతించిన కాలంలో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇచ్చారు, కానీ అన్యులకు తాకట పెట్టి ఇచ్చింది. కానీ అన్యులకు ఇచ్చి పిల్లలకు చనిపోయారు, కానీ ఈ వచ్చిన కోడల్లో ఒకరితో ఉండి ఒకరితో వెళ్ళిపోయి తీరింది. అందుకే ఈమెకి అనుభవం బాగుంది. అందుకే ఆ అనుభవం నుంచి ఆమె ఏం చేసుకున్నది, నిర్ణయం మార్చుకు తీరింది. గతించిన కాలంలో తెచ్చుకున్న పిల్ల ఆత్మికురాలుగా ఉండి తీరింది. కానీ ఇప్పుడు నేను తెచ్చుకోవడానికి కోరుతున్న కుమారుడు ఆత్మికుడు అయి ఉండి తీరాలి. ఆడు నా ఇంటికొక ఇంట్లో ఆరాధన వినిపించి తీరాలి. ఆడు నా ఇంటికొక దేవునికి మహిమపరిచే ప్రణాళిక అయి ఉండి తీరాలి. ఆడు నా ఇంటికొక అది ఇల్లుగా మారి తీరాలి. ఆ కుమారుడు నా ఇంటికి వచ్చి తీరితే దేవునికి ఘనత చేయడానికి ప్రణాళిక ఉండి తీరాలి. ఆ కుమారుడు నా ఇంటికి వచ్చి తీరితే వాక్య పరిమితిలో ఉన్నాము అన్న
తర్వాత ప్రజలు ఏం చేయాలి? చెప్పి తీరాలి. ఆ కుమారుడు ఆ ఇంటికి వస్తే ఇల్లు దేవునికి సాక్ష్యపరిచేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే ఈరోజు పగటి వేళ ఆలోచించండి. నీ పిల్లలకు వివాహములో అప్పగించేటప్పుడు ఇల్లు ఇచ్చేస్తున్నావా, సంత ఇస్తున్నావా? నీవే పరిశోధించుకో. ఇల్లు ఇస్తున్నావా, సంతలో ఉన్న ప్రత్యేకత ఏంటిది? గోలే. గోల లేకుండా సంత ఏమి ఉండదు. ఏం గోల? ఇటు నుంచి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు, అటు నుంచి 20 రూపాయలు 20 రూపాయలు, అటు నుంచి కూరగాయలు అటు నుంచి. కొందరు కుటుంబం ఏమై తీరింది శాంతగా. ముందు పెళ్లి చేసుకున్న రోజు వీళ్ళిద్దరు మాట్లాడుకునేవారు. పెళ్లి అయి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడని అమ్మా నాన్న పెట్టడం ప్రారంభించారు. అమ్మా నాన్న విని కొన్ని నెలలు అయిన తర్వాత ఇక ఊరోళ్ళు వినిపించుకున్న పద్ధతి అయిపోతుంది. ఊరోళ్ళు విని గోదైపోతుంది. ఆయన అది సంతై మారింది ఇల్లు. తర్వాత అయిపోయింది. ఐగర్ తలకై తినాలి. మీరే పెళ్లి చేయించారు, మీరే ఏం చేయండి. అయ్యగారికి పెళ్లికి ఇచ్చేదో 1000 రూపాయలు 2000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేదో ఏదో ఒకటి అంటే ఒక అర్థం. ఇది 10,000 కూడా ఎవరు 1000 రూపాయలు ఇచ్చేది. అదేదో అన్నదానానికి ఇచ్చినాడు. 1000 రూపాయలు తీసుకోండి పెళ్లి చేయించుడు. అయ్యగారేమో రాత్రి పగలు ఏం చేయాలి? వీళ్ళని కలపడానికి ప్రజలు రావడం కష్టం ఉంది కదా. నిజాలు చెప్పితే నిజాలు కక్కితే ఏమి రాదు. నేను చెప్పొచ్చే మాట, ఇల్లు సంతగా మార్చడం కాదు, ఇల్లుగా ఏం చేసుకో, మార్చుకునే వాళ్ళు ఇంటి లోపలికి తీసుకురా. ఇల్లు సంతగా మార్చే వాళ్ళే అధికంగా లోక వ్యాప్తిలో తిరుగుతూ ఉన్నది. వారి లోపల నుంచి కొందరిని వెతకండి. ఇల్లుగా నీకు అప్పగించగలిగేటట్టుగా, ఇల్లు దేవునికి ఆరాధన చేసే ఇల్లుగా మారేటట్టుగా, ఇల్లు దేవునికి మహిమపరిచే ఇల్లుగా. అలాంటి వాడిని ఎతకండి. అలాంటి వారిని ఏం చేయండి? వెతకండి. దొరకకుండా ఉంటారు. వెతకడమే కావాలి. ఒక రోజులో దొరికే పని కాదు. దానికి కన్నీరు, ఏడుపు, ప్రార్థన వెతుకుడ. కన్నీరు, ప్రార్థన, ఉపవాసం వెతకండి. దొరికింది. ఆ ఒక్కడు దొరికితే ఆడు బోయేసైతే వదలకూడదు. అందుకే పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, గతించిన కాలంలో నయోమికి కలిగిన నష్టాన్ని ఇప్పుడు ఆమె ఏం చేసుకున్నది? సరిదిద్దేసుకుంటున్నది. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలకి చెప్పక తప్పదు. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఈ పగటి వేళ ఏం చేయాలి? లాభముగా ఆత్మికతలో మార్చేసుకో. దానికి జీవితం క్రమపరిచేసుకో. దానికి పశ్చాత్తాప పడేసుకో. క్షమాపణ అడగాల, క్షమాపణ అడిగేసుకో. దేవుని కట్టు తిరగాల, తిరిగేసుకో. దేవుని దగ్గర ఏడవాలా, ఏడ్ చేసుకో. ఉపవాసం చేసుకోవాలా, చేసేసుకో. కానీ గతించిన కాలంలో జరిగిన తప్పు మరలా నా కుటుంబంలో కొనసాగదు, మరలా నా పిల్లల్లో కొనసాగదు, మరలా నా సంఘంలో కొనసాగదు, మరలా నా ఆత్మిక జీవితంలో కొనసాగదు. దానికి రాత్రి పగటి వేళ నేనేం చేస్తాను? ఒక గోడ కట్టి తీరుతాను. అదే నయోమి ఎంచుకుంది. అందుకే నయోమి ఏం చేసింది? ఒక ఆత్మికుడిని ఎతికింది. ఆ ఆత్మికుడికి మంచి ప్రత్యేకతలు ఉన్నాయి. పొలంకి వెళ్తాడు, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తాడు, అందరికీ ఆత్మికంగా చూస్తాడు, అందరికీ ఆహారం ఇస్తాడు, అందరికీ పానీయం ఇస్తాడు. అలాగైతే ఊరోళ్ళకి అంతా చేసినాడు. కుటుంబానికి ఎంత చేస్తాడో ఈరోజు ఒక్కసారి పరిశోధించుకోండి. అలాగైతే పిల్లలకు అప్పగించున్న బోయస్ని పరిశోధించుకోండి. ఆడ నీకు మేత పెట్టగలిగేటట్టు ఉండాలి. ఆడ నీకు అన్నం పెట్టేటట్టుగా ఉండి తీరాలి. ఆడ నీకు తాగడానికి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఆడ నీకు ఇల్లుగా మార్చేటట్టుగా ఉండి తీరాలి. ఆయన నీకు సమాధానం ఇచ్చేటట్టుగా ఉండాలి. ఆడ నీకు ఆత్మీయతను ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే పగటి వేళ నిర్ణయం తీసేసుకోవు. నీ పిల్లలకు తెచ్చుకుంటున్న వరుడు, నీ పిల్లలకు తెచ్చుకున్న సంబంధం ఏమై తీరాలి? ఆత్మీయతను కనపరిచేటట్టుగా ఉండి తీరాలి. అందుకే బోల్డ్ మంది కుర్రలు ఆ ఊర్లో ఉన్నారు. అందరినీ నయం ఏం చేయలేదు, ఎతకలే. కారణం ఏంటిది? ఆమె ఇది వేరే ఎవడైనా వస్తే మళ్ళీ పాతది మళ్ళీ ఏమైపోద్ది? కొనసాగి తీరుతుంది. పాత జీవితం, పాత వ్యవస్థది మొత్తం తిరిగి ఏమైపోయింది? కుటుంబంలో వ్యాపరించి తీరుతుంది. అందుకే నిర్ణయం తీసుకు తీరింది. అలా జరగని విచ్చి తీరును. అందుకే పాపతో చెప్తున్న ఒక మాట, నువ్వు ఎక్కడొక పనికి వెళ్తున్నావు, ఆ పని దగ్గర ఉన్న యజమాని చాలా మంచోడు. ఓకే, మన యోగ్యత చూసి ఆడు మనకి దొరికే ఛాన్సే లేదు. ఆయన మనతో కుటుంబాలతో సంబంధం కలిపే పరిస్థితి లేదు. కానీ ఆత్మిక మనస్తత్వం కలిగిన వాడు, ఆత్మిక దర్శనం కలిగిన వాడు, ప్రార్థన చేసిన వాడు,
దేవునితో మంచి అనుబంధం కల్పించిన వాడు, దేవుని యొక్క వాక్యాన్ని కనపరిచిన వాడు, దేవుని యొక్క వాక్య పరిమితిలో జీవించిన వాడు. ఓకే, మన యోగ్యత ప్రకారంగా దొరకకపోవచ్చు, కానీ దేవుడు దానికి మధ్యవర్తి వహించి తీరితే, ఆత్మీయత దానికి తోడై ఉండి తీరితే, దేవుని యొక్క సన్నిధిలో గోదాడగలిగే ఏడవగలిగే మనస్థితి ఉండి తీరితే, ఎలాంటి ఆత్మీయుడు ధనవంతుడైనా పర్వాలేదు, తన మనసు నీకు అనుకూలంగా ఏమైతే తీరొచ్చు, మారి తీరొచ్చు. ఇది అలాగే లేదు. డబ్బున్నోడిని చూసేస్తాం, ఇటు ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు, ఏమి ఉండదు, వెళ్ళిపోతారు, ఆశించేస్తారు. ఆడేమో 2 తోపదనైతే అయిపోయి. అలా కాదు, సంబంధానికి వెళ్ళే ముందు కూర్చోండి, ప్రార్థన చేయండి, ఏడవండి. అలాగైతే రుతు నయం ఎన్నో రోజులు కూర్చొని ఏడ్చుని ఉంటారు. దేవా, మేమేమో విధవరాలమే, ఆడు వద్దనుకుంటే మేమేమైపోతాం, సిగ్గులు అయిపోతాం, మా పరిస్థితి బాధ అయిపోతుంది. దేవా, ఏం చేసి ఎన్ని రోజులు ఏడ్చిన దాని గురించి అక్కడ రాయబడలే, కానీ ఎంచుకోవడానికి ఎదిగిన విషయం గురించి రాయబడి. మీరైతే ఎంచుకుంటారా? విధవరాలుగా ఉండి ఒక ధనవంతుడు, పెళ్లి కూడా చేసుకోలేని ఒక ధనవంతుడికి పెళ్లి చేసుకోవడం మనసులో ఆయన ఊహించుకుంటారు. వీళ్ళు అడుగుతారన్న, ఈయన అడగడానికి కూతురిని తయారు చేసిందంటే ఎంత మాత్రం సిద్ధపాటు కలిగి ఏడ్చి దేవుని సన్నిధిలో ఏమై ఉండేది, కన్నీరు కార్చుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అందుకే సంబంధాలు చూసేటప్పుడు నచ్చిన చూసి కట్టబెట్టడం కాదు, కూర్చోండి మోకాల మీద, సంఘముగా కూర్చోండి. ఎందుకంటే నువ్వు వ్యక్తిపరంగా కూర్చోవాలి. కారణం ఏంటి? కుటుంబంలోకి మంచోడు రావాలి. సంఘంగా ఎందుకు? కుటుంబంలోకి ఈడు వచ్చినోడు సంఘంలో ఆత్మీకుడు అయి ఉండి తీరాలి, లేకపోతే సంఘం పాడైపోతుంది. పిచ్చోడిని తీసుకొచ్చి సంఘం లోపల తీసుకొచ్చాడు, ఆడు పిచ్చోడ్లో డ్యాన్స్ చేస్తాడు, ఆడ ఆత్మీయత లేదు. అందుకే కొందరు పెళ్లి చేయించుకోండి, ఈ భర్తని ఈడ్చికి తీసుకొచ్చేది. పశువుని కూడా కదా, పశువుని కూడా అందుకే చేయరు. ఇప్పుడు ఎవరో పశువు ఆలోచించాడు. నేను చెప్పడానికి కోరే కారణం ఏంటిదంటే, మనం ఆలోచించకుండా, ఏడవకుండా, సంఘముగా దానికి ఏం చేయకుండా, నేను అందుకే సంబంధాలు వచ్చినప్పుడు వ్యక్తిపరంగా మాట్లాడి సంఘంగా దానిని ఏం చేయండి, అంగీకరించి ఒప్పుకొని ఉపవాసం చేసి ప్రార్థన చేసి దానిని ఏం చేయాలి, ముందుకు నడిపించడానికి. కొందరి కాలంలో సంబంధాలు సంఘం భోజనం టైంలో మాత్రం లిస్టులు రాసేస్తారు. అయ్యాను రేపు పెళ్ళి అయ్యారు, పాప మా భాష గారు మొహం చూసేసి వెళ్ళిపోతున్నారు తప్ప మనసు పరంగా ఏం తెలియదు, మనసు పరంగా ఏం లేదు. కొందరైతే సంబంధం వద్ద చెప్పు, మా పాస్ గారు ఏదో సాతాన్లో తయారయ్యారేమో, పాస్ గారు సంబంధం ఏంటి ఎర్రగొట్టేస్తారు అనుకుంటున్నాను ఏమో, మనకి తెలియదు. యథార్థ ఆత్మీయత చెందిన వారు ఏం చేస్తారు? కుటుంబము కదా అని ఏం చేస్తారు? ఉపవాసంతో, ప్రార్థనతో, కన్నీరుతో అంగీకరించి సంఘముతో కూడా దానిని ఏం చేయగలుగుతారు? పంచుకోగలుగుతారు. నీ ఇంట్లో ఉన్న ఆత్మీక సందడులను, నీ ఇంట్లో ఉన్న ఆత్మీక క్షేమాన్ని, నీ ఇంట్లో జరుగుతున్న విడుదలను సంఘములో బయలుపరచలేకపోతే ఏదో లోటుపాటు నీ ఆత్మీకతలో ఉందన్నాను. ఇంట్లో నువ్వు నీ ఇంటి సంరక్షణ నిమిత్తం చేసిన ప్రయాసాలు సంఘముగా సాక్ష్యం చెప్పలేకపోతాయి. ఏదో అనాత్మికత చెందింది నీ లోపల, ఏమైంది? వ్యక్తిపరంగా క్షమాపణ చెప్పగలిగిన వాడు సంఘంలో కూడా ఏం చేయాలి? వ్యక్తిపరంగా తప్పు ఒప్పుకున్నవాడు సంఘంలో కూడా ఏం చేయాలి? ఎందుకు? ఇందకే నేను చెప్పాను, సంఘం కూడా ఏమి ఇల్లు కాకపోతే నేను చేయను. అందుకే కొందరు అలాగొస్తారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇల్లు ఆడిదే, ఆడు అనుకోండి ఇల్లు మొత్తం నాదే, కానీ ఏం లేదు. ఆయన ఇల్లుగా కాదు ఇచ్చి ఇల్లుని సంతకం మార్చేసాడు. ఆడికి వచ్చినప్పుడు వస్తాడు, ఆడికి నచ్చినప్పుడు పోతాడు. ఆయన అది కాదు. ఇల్లుకేముంది? ఒక వ్యవస్థితి ఉంది. ఇల్లుకేముంది? ఒక సరిహద్దు ఉంది. ఇల్లుకేముంది? ఒక క్రమం ఉంది. నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు వెళ్ళేది కాదు ఇల్లు. ఇల్లులో అన్ని ఏం చేసుకుంటాం? పంచుకుంటాం. దుఃఖమైన, వేదనైన, ఆనందమైన, కన్నీరైనా ఏదైనా ఏం చేయగలగాలి? కొందరు దుఃఖాలు మాత్రం వర్ణించండి. దుఃఖాలు మంచి పాస్టర్ గారు కాబట్టి శతక బాధట్లేదు, మంచి పాస్టర్లు కాబట్టి. అరే నీ దుఃఖం మాత్రం చెప్తున్నా, నీకు దొరికిన మేలు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? అసలు దొంగవి. దుఃఖం మాత్రం ఏడ్చి ఇంత ఏడుపు నాయనో. తెలుగులో ఒక సామెత ఉంది, ముందు ముందు ముసల పండగ ఏడ్చేస్తాడు. అమ్మో ఆడు ఏడుపు చూసేస్తా. ఈ సంఘాలు మొత్తం ఏం చేస్తారు? నాటకం అది. నీ వేదనను ప్రకాశ
వర్ణించుకోగలిగితే నీ మేలెందుకు చెప్పలేకపోతున్నావు? నేను స్థలం కొన్నాను, 10 లక్షలకు కొన్నాను చెప్పగలగాలి, సంఘం ఆనందించగలగాలి. సంఘం ఏం చేయాలి? ఏమైంది 10 లక్షలకు కొన్నాం, మేము పెద్ద చేద్దాం, కుర్చీ వేరే పెడతాం, మాకు ఆనందమే. ఎందుకు? కలిసి ఏడ్చిన సందర్భం ఉంటే కలిసి ఆనందించడానికి కూడా ఏమి ఉండాలి? ఇది కొందరు అలాగే లేదు, ఏడ్చేది మొత్తం కక్కించేస్తారు, ఆనందించిన మొత్తం ఊరోడికి. వీడు వచ్చి చెప్పేది సంఘం సంఘం. ఏ సంఘం? సంత అని చెప్పు, సంఘం అని చెప్పు. అందుకే కొందరు ఏం చేయలేకపోతున్నారు, వారి ఆనందాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఆనందం పంచుకోలేకపోతే ఏదో కుష్టం నీ లోపల ఉంది, ఏదో అనాత్మికత చెందింది ఏదో ఉంది. నీ పిల్లలకి సంబంధం వచ్చిన సంఘంలో నిలబడి చెప్పు, ఏమై ఓకే 100 సంబంధాలు చెప్పచ్చు కదా, ఏం పోయింది? 100 అప్పుడు తోలచండి. మనమైతే 100 సంబంధాలా? ఒకటి కూడా కాయ. చెప్పండి, నీ యోగ్యత ఎంత గొప్పది ఆలోచించు. 100 మంది నీకు ఎత్తుకొచ్చారు, అందులో ఒక్కడు కూడా ఆత్మీకుడు కనబడలేదు, ఆనందించవచ్చు. ఇది అలాగే 100 సంబంధం ఒక్కడి కాయించి వేరే వాడికి 100 సంబంధం ఒకటే రావట్లేదు, నీకు 99 వస్తున్నాయి కదా, ఆనందించు. అంటే నీ యోగ్యత, నీ శ్రేష్టత ఎంత గొప్పది, ఎంత విలువైంది అంటే వాళ్ళకి తగ్గట్టుగా నీ స్తోమత ఏం లేదు, ఒకే రాదు, నీది ఉన్నట్టే స్థాయి. అందుకే చాలా మంది సంఘాన్ని ఇల్లుగా ఏం చేయలేకపోతున్నారు. నువ్వు బండి కొన్నావా చెప్పు, సాక్షి నేను కూడా చెప్పు. చెమట కాల్చేసి నేను ఏం చేశాను, సంపాదించాను, మీ అందరి ప్రార్థన నాకేం చేసింది, టైం టు టైం ఆ బండికి ఫైనాన్స్ డబ్బు కట్టి బండి కొనడానికి ఏమైతే అలా బండి కొనేటప్పుడు కూడా కొందరికి ఏమవడం, స్థలం కొనేటప్పుడు కూడా సైలెంట్. అలాగైతే నువ్వు సంఘాన్ని సంఘంగా ఏం చేయట్లే, సంఘం నీకేం చేయట్లే, సంఘం ఇల్లు యొక్క వాతావరణం ఇచ్చి తీరట్లే. నీ ఇంట్లో నువ్వు ఒక బండి కొన్నా, నువ్వు ఒక స్థలం కొన్నా, నువ్వు ఒక సంబంధం చూసినా, అది నీ ఇంట్లో పంచుకున్నా, ఆ ఇంట్లో ఉన్న ఆనందం ఏంటి? అందుకే ఏమనుకున్నా వెంట ముందు చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ లేకపోతే ఏంటి స్వీట్ కానీ తీసుకోరు. ఎందుకు? ఆనందం పంచుకోవడం. కొందరు కొనుక్కునేటప్పుడు కూడా ఆనందం, కొనుక్కున్న అన్ని కూడా చెప్పరు. మరి ఆడ ఒంటరిగా ఆనంది, మరి ఆడెంత ఆ బాధ కాదు, ఇంకో 10 అనాల్సిన వచ్చేది నేను విడిచిపెట్టేది. ఎంత మాత్రం ఆయన సంఘంగా భావిస్తాను. అందుకే పగటి వల్ల నేను అడిగేది, నీ సుఖాన్ని దుఃఖాన్ని నీవేం చేయగలగాలి, వర్ణించుకోగలగాలి. కలిసి ఏడుద్దాం, కలిసి నవ్వుదాం, కలిసి పండేద్దాం, కలిసి సువార్త చేద్దాం, కలిసి దేవునికి ఆరాధన, అన్నీ కలిసి చేసినప్పుడు ఆనందం మాత్రం కలవడానికి ఏం లేదు. నిలబడి సాక్ష్యం చెప్పడం, నువ్వు ఏడుపుకుంటా అన్ని చెప్పినావు, నీకున్న ఆస్తి గురించి కూడా చెప్పడానికి ధైర్యం ఉండాలి. నీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పడానికి ఏం రావాలి, కొత్తది కూడా ధైర్యం. ఉదాహరణకి 10 లక్షలు మీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి అది ఎవరో లిఖించి చెప్తాం, దేవుని నామానికి స్తోత్రం, నాకు దేవుడు 10 లక్షల రూపాయలు బ్యాంకులో అకౌంట్ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, దేవుడు నాకు సహాయపరిచాడు, మనం అందరం కూడా ఆనందించక తప్పదు. ఇది వినేటప్పుడు పక్కన రాదు, మా అమ్మో నాకు 1 లక్ష 2 లక్షలు ఏం కావాలి. ఓకే, ఇవ్వడానికి మనసు ఉంటే ఇవ్వడానికి ఇష్టం లేదు, మొహం మీద చెప్పు, నాయన ఉంది ఇవ్వలేదు పరిస్థితి ఎలాగ అంతే తప్ప ఉంది లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది ఏం చేసేది, మేలులను దాచిపెట్టేది, ఏం చేయలేకపోతున్నారు. అది అడగని పరాయోడు అడగడం కన్నా సంఘం లోపల ఉన్నోడు అడిగి ఆత్మికత ఉండడం కదా మంచి. ఇది అడిగిన తర్వాత ఇవ్వకపోతే ఈయన బాధపడడం, ఎందుకు బాధపడ, ఆత్మీయులైతే బాధపడ, ఆయన ఇవ్వను అన్నాడు, ఇవ్వను అయిపోయి అంతే తప్ప దానిలో మనం ఏం చేయకూడదు, వేదన పడిపోకూడదు. ఆయనకు ఉంటే ఇవ్వడానికి మనసు ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అందుకే అదే ఏం చేసేది, ఆనందం పంచుకునేది. ఆనందం ఏం చేసుకునేది. అందుకే చాలా మంది ఆనందం ఏం చేయాలి, నీ దుఃఖాన్ని చెప్పుచున్నావంటే ఆనందాన్ని కూడా ఏం చేయాలి. ఎందుకంటే సంఘం కలిసి నీకోసం ఏం చేస్తున్నది, ప్రార్థన చేస్తున్నది, ఏడుస్తున్నది, గోజాడుతున్నది, అర్థం చేసుకోవాలి దాని విలువ ప్రాధాన్యత. ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి లేకపోతే, ఆ సంఘం నీ కొరకు ప్రయాస పడకపోతే నువ్వేం చేయలేవు. పీల్చుకున్న గాలిని మళ్ళీ ఏం చేయలేవు, తిన్న ఆహారం
అరగకుండా అయిపోతే చాలు, ఇక ఈ చేప కొట్టుకున్నట్టుగా కొట్టుకోబోయేది. అందుకే నేను చెప్పి రావడానికి కోరే ఒక మాట, ఆనందాన్ని ఇవ్వగలిగితే దుఃఖాన్ని కూడా ప్రకాశించుకోగలిగాలి, దుఃఖాన్ని కూడా చెప్పగలిగితే ఆనందం. అదే కుటుంబం, అదే ఇల్లు, అదే మన సంఘాల్లో ఏం చేయాలి. సంఘంలో రహస్యాలు ఏం లేదు, అన్ని ఓపెన్ గా ఉండాలి, అన్ని ఏమై ఉండాలి, తెరిచి చెప్పగలిగేటట్టుగా ఉండాలి. నువ్వు చేసిన తప్పులు కూడా ఒప్పుకొని ఏం చేయాలి, క్షమాపణ అడగలిగి మనిషి. అది అన్ని సంఘాల్లో రావు, కొన్ని సంఘాల్లో, కుటుంబం మన సంఘాల్లో వస్తాయి. అందుకే బోయేజను ఎంచుకున్నప్పుడు నయోమికి ఒక విషయం అర్థం, ఈడు అన్ని విషయాలు చెప్తాడు. ఈ దుఃఖమైన సుఖమైన అన్ని ఏం చేసుకుంటాడు, చెప్పుకుంటాడు, పంచుకుంటాడు, అన్నం ఎత్తాడు, అన్ని చేస్తాడు, నాకు ఇస్తాడు, ఊరోడు కూడా ఎత్తాడు. ఊరోడికి అన్నదానం చేస్తున్నాడంటే ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చిన మనుషులకు నీళ్లు, అన్నం, ఆహారం సదుపాయాన్ని విడిచి పెడుతున్నాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత ఎత్తుగా చూస్తాడు. ఊరోళ్ళకి చేసింది దానికన్నా రెట్టింపుగా ఎవరి కోసం చేస్తాడు అని అర్థం చేసుకుంది. అందుకే నయోమి ఎంచుకుంది, ఈడే మా ఇంటికి కరెక్ట్ అయిన వాడు, ఈడే మా ఇంటికి వస్తే విమోచన ఇవ్వగలిగిన వాడు, ఈయన మా ఇంటికి వస్తే ఏమైతే ఇరది వాగ్దానాలు నెరవేర్చగలిగేది వాడు, ఈయన నా ఇంటికి వస్తే నా శాపములు మారి తీరుతుంది, ఈయన నా ఇంట్లోకి వస్తే నా ఆరాధన వ్యవస్థ మారి తీరుతుంది, ఈయన కానీ నా ఇంటికి వచ్చి తీరుతుంది, నేను వాక్య పరిమితిలో ఉండి తీరగలుగుతాను. దానికోసం పాప నయోమి రూతుకి ఏం చెప్తాను, అమ్మ నువ్వు సిద్ధపడు, మంచి వస్త్రాలు ధరించేసుకో, నేను నూనె తల మీద పోసేసుకో, నేను మంచిగా సిద్ధపాటు కలిగి ఎక్కడికి వెళ్ళు, బోయేజ్ ఉన్న చోటుకి వెళ్ళు. బోయేజ్ ఏం చేస్తున్నాడు, ఒక్కసారి ఆ వాక్యం చెప్పండి ముగించేస్తాను. బోయేజ్ గురించి చెప్పిన ఒక మాట, దాని 3వ వచనం. అతను పడుకున్న తర్వాత అతను పడుకున్న స్థలంలో గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న పట్ట తీసి పడుకునే. చాలు, అక్కడ చెప్పిన వాక్య వేగం మీరు చూసారా. బోయేజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు, పొలం దగ్గర. అంటే వీడికి ఇల్లు లేదా, ఇల్లు ఉంది, ఇంట్లో పడుకోకుండా పొలం దగ్గర ఎందుకు పడుకున్నాడు? ఇల్లు ఉంది, ఇంట్లో పడుకోకుండా పొలం దగ్గర పడుకున్నాడు దేనికి? అదే అక్కడే ఆలోచించాల్సిన విషయం. ఇల్లుండి ఇంట్లో పడుకోకుండా ఎక్కడ పడుకుంటాడు? పొలం. అంటే తన పొలం సంరక్షణ నిమిత్తం, తన పొలం వేరే వాడు దోచుకోకుండా ఉండుట నిమిత్తం, తన పంటలు నాశనం అవ్వకుండా నిమిత్తం ఈడేం చేస్తున్నాడు, ఆయన పొలంలో ఇంట్లో ఉన్న సదుపాయాలను విడిచిపెట్టి పొలంలో లేని సదుపాయాన్ని అంగీకరించడానికి ఉన్న మనస్తత్వం. ఇది నయోమి చూసింది. ఇది ఎరగడం కొద్దిగా కష్టం. ఇంటి దగ్గర ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. పొలం దగ్గర ఏముండదు. దోమకాటు, ఎలకలు, జర్రీలు, పాములు, కాకులు, ఇంకేమి భూతాలు, దెయ్యాలు, దొంగలు, ఇవన్నీ ఉన్న వాతావరణం. వీటి మధ్యలో వీడు వెళ్ళడానికి, పడుకోవడానికి తన మనసును ఎంత మాత్రం కించపరుచుకున్నాడు. ఎంత ఎత్తైన కుటుంబంలో ఉన్నవాడు ఎంత దిగజారిన పని అయినా చేయడానికి తన మనసేమై తీరింది, కిందకి దిగింది. మనకి ఏసీ ఫ్యాన్ అన్ని వచ్చేస్తే కిందకి ఏం చేయదు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు కుర్చీ తీసేసి నేను నేల మీద కూర్చోడు, అసలు అవతారం చూపిస్తూ నవావతారం మొత్తం ముఖంలో ప్రదర్శన అయిపోతుంది. అందరికి కుర్చీ నీకేం చేప వేసేసి అందరికి మంచి గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చి నీకేమో పనికిరాని గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చారు. ఈయన చూడండి, ఆ మనస్తత్వం చూడండి. తన తగ్గింపు, వినయం ఎంత మాత్రం దిగజారి తీరింది. ఆయన ఇంట్లో పనులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు, కానీ వారెవరిని కూడా పంపించకుండా తన పొలానికి ఈయనే వెళ్ళి తన పొలం కాపాడుకోవడానికి, తన పొలంలో తన తాను తగ్గించుకోవడానికి ఉన్న మనస్తత్వం. ఇది ఊరోళ్ళందరికీ కనిపించలేదు, కానీ నయోమికి కనిపించింది. అందుకే కదా నయోమి కూతురికి నువ్వు వెళ్ళమ్మా అంటే, నయోమి రాత్రులు నిద్ర లేకుండా ఏం చేసింది, ఇది ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, వీడి పద్ధతులు ఏంటి, వీడు ఎలా తగ్గుతున్నాడు ఏంటి, వీడి ఆత్మిక పద్ధతి, వీడి దేవుని పట్ల ఏం చేస్తాడు, వీడి నా కుటుంబం ఎన్ని ఎత్తుకుంటుందో. అందరూ పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు ఎతకడం ఏం లేదు. ఎతకడం వేరే వాడికి పంపింది, నువ్వు ఆయన వెళ్ళి ఏదో వస్తామని చెప్పేసి గట్టి 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 ఆయనకి దొరకాల్సిన వాట ఆయనకి దొరికేది, నీకు దొరకాల్సిన తండ్రి తర్వాత దొరికేది. నయం ఏం చేసింది, వెతికింది. అందుకే ఇంకేముంది, బోయేజ చరిత్ర మొత్తం తెలుసు. బోయేజ జీవితం తెలియని రహస్యాలు ఏం లేవు, అన్ని ఎవరికి తెలుసు. అందుకే కదా చెప్పింది, కరెక్ట్ టైంలో అక్కడ ఉంటాడు, అక్కడ భోజనం చేస్తాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడికే నువ్వు వెళ్ళాలి. కరెక్ట్ అన్ని డీటెయిల్తో సహా తల్లి ఏం చేస్తున్నది
ఇదే పిల్లల పట్ల ఏం చేసేది, సంరక్షణను ఏర్పరిచి తీరడానికి తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఈ రీతిగా సిద్ధం కలిగి ఉండి తీరాలి. అన్ని డబ్బుల విషయం మాత్రం కాదు, శారీరక సుఖం, సమాధానం, ఆత్మీయతను కూడా పరిశోధించుకో. అందుకే తల్లికి అర్థమైంది, నయమికి అర్థమైపోయింది, ఈ కుమారుడు ఎక్కడ ఉంటాడు, ఇది ఎంత మాత్రం తగ్గడానికి మనస్తత్వం కలిగిన వాడు. అందుకే రాత్రి వేళ వీళ్ళు పొద్దునంతా ప్రయాసపడి కోసుకొచ్చిన ధాన్యాలన్నిటిని కూడా రాత్రి ఏం చేస్తారు, ఆడించి దీనిని ఏం చేస్తారు, దానిని విడదీసి తీరుతారు. ఏమేమి దీని తొక్కను వేరు చేసేసి ఫలానికి ఏర్పరిచే ఒక ప్రణాళిక ఎక్కడ జరిగి తీరుతుంది, ఈ రాత్రి వేళ జరిగి తీరుతుంది. ఎందుకంటే రాత్రి వేళ మంచి చల్లని గాలి ఉంటుంది. ఆ కాలంలో ప్యాను గీరు ఏం లేదు కదా. ఈ చల్ల గాలితో దీనిని ఏం చేసేసి వేర్పరిచి శుద్ధీకరణ పొంది ఈయన ఫలాలన్నీ కూడా సంరక్షించిన పనిలో ఈయన కూడా ఏం చేస్తున్నాడు, పాత్రను వహించుకొని తగ్గించుకోకుండా. ఇది ఎవరు చూశారు? నయోమి చూశారు. అంటే నీ ఇంటికి వచ్చిన అల్లుడు, నీ ఇంటికి వచ్చిన కుమార్తె అన్ని పని చేయడానికి ఏమై ఉండి తీరాలి. చూడొచ్చు అన్ని పని చేస్తారో లేదు. అందుకే కదా యాకోబే కదా వచ్చి ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక పాపకి నీళ్ళు రెబెక్క ఎలియాజరుని చూసిన, నా గుర్రానికి నాకు కొద్దిగా నీళ్ళు పెట్టావా అని చెప్పేసి, నీ గుర్రాలకు కూడా నీ ఒంటెలకు కూడా నేనేం చేస్తాను. ఏ కాలంలో ఎంతమంది పెడతారు? ఒక ఏ ఒంటి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుంది తెలుసా? ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుంది? సుమారు 120 లీటర్ల పైన తాగుతుంది. అంటే ఈ అమ్మ ఎన్నిసార్లు బిందులు మోసుకొని తీసుకొచ్చిందో. పెళ్లి సంబంధం, పెళ్లిగా అందరూ రెడీ, పని చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. ఆ కాలంలో ఉన్న బాబీ ఎలాగ మనలాగా ఎలాగ తోడుకున్నది కాదు, ఇలాగ చుట్టూ తిరిగి మనిషి రావాలి. సుమారు 1/2 కిలోమీటర్, ఇటు నుంచి అటు 1/2 కిలోమీటర్, అటు నుంచి ఇటు 1/2 కిలోమీటర్. ఈయన ఎన్నిసార్లు ఎక్కి దిగి ఒంటికి ఏం చేసింది? అవతల ఉన్నది ఎలియాజరు. ఎవరు? పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మను గణపరచడానికి, పరిశుద్ధాత్మను ఆనందించి చేయడానికి ఎంత మాత్రం ప్రయాసం. ఈ రోజుల్లో ఒక్కొక్కరు 10 నిమిషాలు చేపట్లు కొట్టేసరికి ఎలాగైపోతున్నారు. 10 నిమిషాలు అన్ని భాష చెప్పేది ఏదో ఉద్ధరించారండి. రెబెక్కాను చూసుకో. అవతల ఎలియాజరు పరిశుద్ధాత్మ కలిగిన సాదృశ్యం కలిగిన వాడు అక్కడ నిలబడినప్పుడు ఆయనను ఆనందించుకోవడానికి, తన ముఖంలో చిరునవ్వు రప్పించి తీరడానికి, ఆయన దగ్గర నుంచి మేలు పొంది తీరడానికి ఎంత మాత్రం ప్రయాసపడి తీరుతున్నారు. అలాగే ఒక్కరోజు ఆరాధన చేసి 10 నిమిషాలు ఆరాధన చేసి అయిపోద్దా? అవ్వదు. జీవితాంతం ఆరాధన చేసి కూడా దాని రుణం ఏం చేయలేము, తీర్చలేము. 10 నిమిషాలు వచ్చి కరవర చప్పట్లు దూకుడు అయిపోయింది. నాయన దాంతో సరిపోదు. ఎలియాజరుకి ఆనందం కలిగిందా లేదా ఒక్కసారి వెళ్ళి అడుగు. ఎలియాజరుకి ఆనందం కలిగితే నిన్నేం చేసేది? ఏసై దగ్గరకు నేను తీసుకెళ్లేది. అందుకే సంఘాల్లో ఆరాధన చెయ్యండమ్మా అని తలగొట్టుకొని మరి చెప్పేది సేవకులు. ఇదేంటి మొద్దపప్పుల్లో కూర్చుంటాం. నేనేం చేయను, నువ్వేం చెప్తే చెయ్యి. నువ్వు వాక్యం చెప్పేసి ఉమ్మేసుకో, తిట్టేసుకో, నేనేం చేయను. కదలొద్దు. ఎలియాజరు నేను తీసుకెళ్ళు అంతే. ఎలియాజరుకి తలనొప్ప నిన్ను బియ్యం బస్తాల మోసుకెళ్ళడానికి. పరిశుద్ధాత్మకే నిన్ను ఎత్తుకెళ్ళడానికి ఏమన్నా తలనొప్ప? ఎత్తుకెళ్తా నువ్వు సమర్థిస్తే, నువ్వు లొంగితే, నువ్వు అప్పగిస్తే, నువ్వు తీర్మానం తీసుకుంటే, నువ్వు ప్రయాసపడడానికి మనస్తత్వం కలిగితే నిన్నేం చేస్తాను. ఇది ఏమి లేదు, దిష్టి బొమ్మలో కూర్చుని ఉంటే నేను ఎత్తుకెళ్తాను. ఎక్కడికి ఎత్తుకెళ్తాను? రాకడ సమయంలో నిన్ను ఎత్తుకెళ్ళేది ఇంకెవరు కాదు, పరిశుద్ధాత్మే. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, పరిశుద్ధాత్మకు ఏమై ఆనందం అనిపించేటట్టుగా, మన లోపల తృప్తి కలిగేటట్టుగా, మన ప్రయాసం పని అంగీకరించినట్టుగా ఆరాధన చెయ్యి. అలాగనే ఆత్మలో ఏం చెయ్యి, మునిగి తీరు. అంతగా ప్రయాసపడడానికి ఈ కాలంలో ఉన్న సంఘాలకి ఏం లేదు. అందుకే కదా మన ఆరాధనలన్నీ 10 నిమిషాలే, అరగంట, 40 నిమిషాలు, 6 గంటలు ఆరాధన మాత్రం. ఎంతమందికి ఇష్టం? 12 గంటలు మొత్తం ఆరాధన. ఎంతమందికి? 24 గంటలు మొత్తం ఆరాధన. ఆఫ్రికాలో ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి కూడా చదివాను 72 గంటలు. ఒక్కసారి కూర్చుంటే 3 రోజులు పోయాక బయటికి లేచింది. మొత్తం అన్ని భాషతో ఆరాధనే. 74 గంటలు, 72 గంటలు ఆలోచించుండి ఆపకుండా. ఒకటి గొంతుకి ఎండికిపోతుంటే మరొకడు వస్తాడు, బైక్ తీసుకుంటాడు, ఆరాధన చేస్తాడు. వాళ్ళు ఎండిపోతున్నా మరొకడు వస్తాడు. అలా ఒక్కరు ఏం చేసుకుంటున్నారు.
మానవంలో 45 నిమిషాలు గెంతెత్తి అయిపోద్ది. పరిశుద్ధాత్మను తృప్తిపరచడానికి 72 గంటలు. ఎన్ని రోజులైనా ఏం చేస్తాం? సిద్ధపాటు కలిగి ఉండి తీరుతాం. అందుకే ఈ పగటి వేళ సంఘం అంత మాత్రం ప్రయాసపడాలి. దేవుని బిడ్డలు అంత మాత్రం ఏం చేయాలి? కష్టపడి తీరాలి. నేను అడిగేది, నీ ఇంటికి వచ్చిన మనవడు, నీ ఇంటికి వచ్చిన అల్లుడు కానీ, నీ ఇంటికి వచ్చిన కుమార్తె కానీ ఏం చేయాలి? నీ కుటుంబ నిమిత్తం పని చేసేవాడిగా ఉండి తీరాలి. ప్రార్థనలో లేదో పరిశోధించుకోండి. అటు అడిగినప్పుడు కుర్రోడు కూడా అడగ, నీకు వంటలు వచ్చా అడగండి. నీకు బట్టలు రావడం వచ్చా అడగండి. ఆడికి అడుగుతున్నాడు కదా, నీకు వంటలు వచ్చా, డ్యాన్స్ వచ్చా, అది వచ్చా. నువ్వు తిరిగేటట్టు నీకు వచ్చా? రాకపోతే నేర్చుకోరా, తర్వాత ఏంటి? ఇటొక ఇదే ఇటు నుంచి అటు త్రోవ వేసిన, అటు నుంచి ఇటు కూడా త్రోవ ఉండాలి కదా. వీడన్నీ అడిగేస్తాడు, నువ్వు తిన్నావా, ఏం చేసావు, ఎక్కడ చదివావు, చరిత్ర ఈడి గురించి ఏం చేసి అది కాడు ఏం చేస్తాడు? పెళ్లి చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ పట్టి అన్నం పెట్టే ఈడేం చేయడు. ఇచ్చిన లోపల కూడా ఏం చేయడు. నువ్వు కట్టుకునేటప్పుడు అలాంటి కట్టుకున్నావు అడగలేదు. అందుకే బోయజ్ విషయంలో ఒక విషయం నయోమికి ధైర్యం కలిగింది. వీడు నా ఇంటికి వస్తే నా ఇల్లు ఏమైపోద్ది? దేవుని యొక్క ఇల్లుగా మారిపోద్ది. నా ఇంట్లో నుంచి ప్రజలకు ఏం దొరికి తీరుతుంది? ఆరాధన దొరికి తీరుతుంది, ఆత్మికత దొరికి తీరుతుంది, మేలులు దొరికి తీరుతుంది. అందుకే తన చరిత్ర మొత్తం చదివేటప్పుడు ఇది ఎంత కిందకి దిగిదైనా తన మనసును దిగగొట్టి పని చేయడానికి మనస్తత్వం కలిగిన వాడు. పొలాన్ని ఎంత మాత్రం సంరక్షిస్తున్నాడు, నా కుటుంబాన్ని ఎంత మాత్రం సంరక్షించి తీరుతాడు, నా కూతురుని ఎంత మాత్రం సంరక్షించి తీరుతాడు. రాత్రి అంత ప్రయాసపడిన చోట్ల పడుకోవడానికి మనసు అయితే నా ఇంటికి వచ్చి కూడా ఈడేం చేస్తాడు? సదుపాయం ఇంట్లో నుంచి సదుపాయం లేని ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికేం ఉంది. అందుకే అక్కడ చెప్పిన ఒక్క మాట, నా మాట చెప్పి ముగించేస్తాను. దాని 4వ వచనం, ఎందుకు అలా చేయమని చెప్పారు? తాను పడుకున్న దగ్గర తన కాళ్ళ, ఆయన శరీరంలో వేసిన దుప్పటి ఆ కాళ్ళ దగ్గర ఉన్నది. ఈమె ఏం చేసుకున్నది? తన బట్టల మీద పడేటట్టుగా పెట్టడానికి అది ఒక రీతిగా ఆమె అంగీకరించి చెప్తున్నది. నాకు కూడా పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఒక మనస్తత్వాన్ని ఏం చేయి, శ్రద్ధపరచుకో. అలాగైతే నువ్వు నాకు పెళ్లి చేసుకుంటే నాకేం దొరికి తీరుతుంది? విడుదల దొరికి తీరుతుంది, నా కుటుంబానికి అది ఏమై తీరుతుంది? క్షేమం దొరికి తీరుతుంది అన్న ఆలోచనతో ఒక నిబంధన నామేం చేసింది. ఇది అడగడం ఇట్లేదు. ఈ కాలంలో పెళ్లి సంబంధాలకి వెళ్తే కుర్రోడికి అడగడు, ఏమన్నా నీకు ఇష్టమేనా అడగం. ఏంటి నీకు ఇష్టమేనా, మా బాబా ఇష్టమేనా చేసుకు అడగరు. అని అమ్మా నాన్నగా అడుగుతారు. పెళ్లి చేసుకుంది ఎవరు? అమ్మా నాన్న. ఈడ 90% పెళ్ళిళ్ళు అమ్మా నాన్నగా డిసైడ్ చేసేది. ఈ కుర్రోడికి ఏం తెలియదు, మీరే చూసుకోండి. వీడు చూసుకున్న తర్వాత 2 రోజులు పోయితే మీరు నా తల మీద తెచ్చుకొచ్చారు శాతాన్ని, మీరు నా తల మీద అంటే వీడి అంగీకరణ లేకుండా ఏమేం చేశారు? పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కొడుకు కదా, నాయనా మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారు, నీకే ఇష్టమేనా? నోటితో ఒప్పించండి, ఒప్పుకుంటేనే చెయ్యండి, లేకపోతే చేసే తనులు కాయండి. అందుకే ఈమె చేసిన ప్రయత్నం ఒక నివేదనగా చెప్పింది. అయ్యా బోయజు, నీవు నాకేం చేయొచ్చు? పెళ్లి చేసుకోవచ్చు కదా, నా కుటుంబాన్ని విడిపించవచ్చు కదా, నా కుటుంబం పట్ల క్షేమం పెట్టి తీరొచ్చు కదా అన్న వినయాన్ని వినపంగా ఏం చేసింది? దాని కిందనున్న వాక్య భాగం చదివితే బోయజు దానిని అంగీకరించుకున్నాడు. బోయజు అంగీకరించడానికి ఉన్న కారణం ఏంటిదంటే ఆమె గురించి మంచి సాక్ష్యం ఆయనకు ఉండేది. ఎవరి గురించి? రూతు గురించి మంచి సాక్ష్యం, మంచి జీవితం, మంచి ఆత్మీయత, ఆమె పద్ధతులు, ఆత్మిక ప్రణాళిక, దేవునికి గణపరచు. ఇవన్నీ తర్వాత ఉన్న భాగంలో ఇంటికి వెళ్ళి చదువుతా చూచి తీరుతూ నేను చెప్పొచ్చే మాట, ఆ కుటుంబానికి ఏమై తీరింది? మంచి సంరక్షణ కలిగిన ఒక కుటుంబం దొరికి తీరింది. అలాగైతే పగటి వేళ చెప్పడానికి కోరే ఒక మాట, నీ ఇల్లును దేవుని యొక్క ఇల్లుగా మార్చుకో, నీ ఇల్లును దేవుని యొక్క విశ్రాంతి కలిగిన చోటుగా మార్చేసుకో, నీ సంఘాన్ని ఆ రీతిగా మార్చేసుకో, నీ ఆత్మిక పరివేశాన్ని అలాగా మార్చుకో. అలాగే రూతు
బోయజుతో ఏం చేసుకుంది? ఒక కుటుంబ జీవితాన్ని ఏం చేసుకుంది? ఎంచుకు తీరింది. అలాగే ఈరోజు పగటి వేళ నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. నీ దేవుని యొక్క బిడ్డలారా, నీ పిల్లలకు కూడా ఇలాంటి ఒక ఆత్మిక పరివేశాన్ని తయారు చేయి. నీ సంఘానికి కూడా ఇలాంటి ఒక వాతావరణం అప్పగించి పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి కుటుంబం పాడు చేయొద్దు, సంఘం పాడు చేయొద్దు, ఆత్మికతను పాడు చేయొద్దు, దేశ వ్యవస్థను పాడు చేయకూడదు. పగటి వేళ ఆలోచించి ఆత్మీయతలో నిర్ణయాలు తీసుకోండి. అలాగైతే నయోమికి దొరికిన బోయజు లాగా నీ కుటుంబానికి కూడా కొందరు బోయజులు దొరికి తీరొచ్చు. నీ కుటుంబాన్ని కూడా చేర్చుకు తీరడానికి కొన్ని ఎలియాజర్లు పనిచేసి తీరొచ్చు, ప్రయాసపడి తీరొచ్చు. అలాగైతే ఈరోజు పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరండి, చెప్పి తీరండి. దేవా, నాకు నా ఇంటి నేను ఉంటున్న ఇల్లు ఒక ఇల్లుగా మారి తీరాలి. ఆ ఇంటి లోపల సమాధానం ఉండి తీరాలి. ఆ ఇంటి లోపల సంరక్షణ ఉండి తీరాలి. ఆ ఇంటి లోపల విశ్రాంతి ఉండి తీరాలి. ఆ ఇంటి లోపల దేవునికి ఆరాధన చేసే వ్యవస్థ ఉండి తీరాలి. అది నా సంఘములో కూడా వార్త వ్యాపారించి తీరాలని ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, అంగీకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు పగటి వేళ నీ సన్నిధిలో మేమందరం కలిసి వచ్చి నేను ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి దేవా నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఈరోజు పగటి వేళ వాక్య భాగములో నుంచి దేవా ఒక కుటుంబాన్ని మేము చూడగలిగాం. ఆ కుటుంబం సిద్ధపరిచిన ఆత్మిక వాతావరణం చూసుకోగలిగాం. దేవా, కుటుంబం వారి కుటుంబాన్ని క్షేమంలోకి, విడుదలలోకి నడిపించిన ప్రణాళిక గురించి చూడగలిగాం. దేవా, అది మా కుటుంబంలోకి వ్యాపరించి తీరాలి, అది మా సంఘం లోపలికి వ్యాపరించి తీరాలి. అలాంటి అనుబంధాలు దేవా మేము పంచుకు తీరే కుటుంబంలోకి చేరి తీరడానికి అవకాశాలు తెరుటకు దేవా సహాయపరచమని కోరుచున్నాం. దేవా, సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా పంచు పెట్టుకునేటట్టుగా, వేదనని ప్రయాసాన్ని అన్ని కూడా అంగీకరించి చెప్పుకోగలిగే ఒక సంఘాన్ని ఇల్లుగా మార్చి తీరమని కోరుచున్నాం. దేవా, అందులోపల దేవుని యొక్క మహిమ ఉన్నదని, అందులోపల దేవుని దగ్గర నుంచి రొట్టి దొరికి తీరుతుందని, అందులోపల నుంచి దేవుని యొక్క సంరక్షణ దొరికి తీరుతుందని, అందులోపల నుంచి దేవుని యొక్క విశ్రాంతి ప్రజలు అనుభవించి తీరుతారన్నది అన్న సాక్ష్యం వినిపించేటట్టుగా సహాయం చేయండి. ఈ పగటి వేళ దేవా నీ సన్నిధిలో ఉండి తీరడానికి, ప్రార్థన చేయడానికి దేవా నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో, నీడలో, సహవాసంలో ముందుకు కొనసాగడానికి సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరితో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.